నమస్తే మాస్టర్స్ అందరికి. ఈరోజు జూమ్లోకి వచ్చిన అందరికి హార్టీ వెల్కమ్. మనకి శ్రీ మహావతార్ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాళే డెల్లా ఫ్లోర్ కి ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి రాయించబడినటువంటి ప్రేమకు ఆహ్వానం జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికల నుంచి స్వయంగా మనందరికి బాబాజీ చెప్పినటువంటి సందేశాలని నాతో సహా త్రికరణ శుద్ధిగా ప్రతిరోజు మనం పాటిద్దాం మాస్టర్స్. అందరూ సుఖాసనంలో కూర్చోండి. ముందుగా ఇంత చక్కని జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. అలాగే మీ గురువులను ఇన్వైట్ చేసుకొని మాస్టర్స్, అలా జగద్గురువు అయినటువంటి పత్రిసాన్ని ఇన్వైట్ చేసుకుందాం, బాబాజీని ఇన్వైట్ చేసుకుందాం. అద్భుతంగా ఇప్పుడు వినే అటువంటి ప్రతి ఒక్క పదాన్ని మనం గుర్తుంచుకుందాం మాస్టర్స్. ఓకే నవీన్ రెడ్డి సార్, స్టార్ట్ చేయండి సార్. నవీన్ రెడ్డి సార్. ఓకే మాస్టర్స్. 1 minute మేడం, ఒక్క 1 minute. చక్కగా సుఖాసనంలో కూర్చుందాం మాస్టర్స్. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ చక్కగా సందేశాలను విందాం మాస్టర్స్. ప్రతి ఒక్కరూ ధ్యానంలో కూర్చోండి. అద్భుతంగా మనందరం ధ్యానంతో సందేశాలను విందాం మాస్టర్స్. ఓకే, స్టార్ట్ చేయండి. సోమా సత్యమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డెల్లా ఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. మహామానవులు, గొప్ప మానవులు. సెప్టెంబర్ 29, 2004. 71వ సందేశం. సమయం రాత్రి 10:54. నమః శివాయ. ప్రియతమా, దివ్యమైన సేవ ద్వారా ఎందరికో తోడ్పాటును ప్రత్యక్షీకరించడానికి నిశ్చయాన్ని
మరియు మనస్సు యొక్క స్పష్టతను చూడడం ఎంత దివ్యంగా ఉంది. అది మామిడి పండు ఉన్నంత తీయగా ఉంది. అది సోంపు గింజ ఉన్నంత రుచికరంగా ఉంది. కనుక అమెనాయ్, మనం కొనసాగిద్దామా? బిడ్డలారా, ఆధ్యాత్మికతలో ఆధిక్యత అనేది మీ మనస్సులు నిరర్ధకమైనది అని పిలిచేదే. కర్మ లేదా అకర్మ యొక్క ఆధిక్యత భావాలు కేవలం మాయాపథం యొక్క అడ్డంకులే. లేవండి మరియు చూడండి. ఆధిక్యమైన పరిస్థితికి మించి ఎదగండి. మరియు ఏమిటో ఊహించగలరా? అవి గొప్పవిగా కనిపిస్తున్నా కూడా మీ స్వంత ఆధ్యాత్మిక విశ్వాసాల నుంచి మనస్సును లేవనెత్తండి. బాబాజీ మీకు చెప్పినా కూడా, క్రీస్తు మీతో మాట్లాడినా గాని, ఆ దర్శనం నుంచి మీరు అందరినీ అధికులుగానే, అందరినీ మహామానవులుగా వికసించటానికి గొప్ప సంభావ్యతలతో సత్యం, సరళత, ఉదారత మరియు ప్రేమలపై ఆధారితమైన ఒక మెరుగైన జీవితాన్ని ఎంచుకోవడం నేర్చుకుంటున్నవారుగా చూస్తారు. ప్రతి ఒక్కరూ ఒక మహామనిషే, ఒక గొప్ప మానవుడే. అవును, కొందరు తప్పుదారి చూపబడ్డారు, కొందరు తప్పిపోయారు, మరియు వారిలో అధికులు నిదురిస్తున్నారు. కానీ నువ్వు, అవును, మానవ పరిమితులకు అతీతంగా ఎదిగిన నువ్వు ఆధిక్యతా భావనలను గురించి మరిచిపో. ప్రేమ మరియు కరుణలతో వృద్ధి చెందు. మరియు అందరిలోని ఆధిక్యాన్ని దాని ద్వారా ప్రకాశించనివ్వు. అది కష్టంగా ఉందా? కాదని నేనంటున్నాను. నేను నా స్వీయ అనుభవం నుంచి మాట్లాడుతున్నాను. నన్ను విశ్వసించు. నేను ప్రేమ యొక్క వినయపూర్వక శ్రేష్టతను అనుభవించాను. అక్కడ అంతా, ప్రతి ఒక్కటి మరియు ప్రతి ఒక్కరూ భగవంతుడే. అది అంత సరళమైనది. మహామానవులను వేడుక చేసుకోండి. ఇంగ్లీష్ కంటిన్యూ చేయండి మేడం. నేను చదవచ్చు సార్. కంటిన్యూ చేయండి. Okay. స్టార్ట్. Dictated through automatic writing by Mahavatar Sri Babaji Nagaraj to Ivana de la Fleur. Invitation to love. 108 reminders for the enlightened ones. Maha-humans, great human beings. September 29, 2004. Message 71, 10:54 p.m. Namah Shivaya. Sweet one. How divine it is to see the determination and clarity of mind to manifest assistance for many through divine service. It is as sweet as a mango. It is as tasteful as aniseed seed. So, Aminai, may we continue? Children, superiority in spirituality is what your mind would call nonsense. Either karmic,
or non-karmic superiority feelings are just obstructions of the path of Maya. Arise and see. Rise above the situation that is superiority. And guess what? Lift the mind from your own spiritual beliefs, even if they seem great. Even if Babaji told you, even if Christ spoke to you, from that perspective, you will see all as superior, all as Maha humans with great possibilities of evolving, of learning to choose a better life based on truth, simplicity, generosity, and love. Everyone is a Maha human, a great human being. Yes, some are misled, some are lost, and most of them sleeping. But you, yes, you who have risen above human limitations, forget about superiority feelings. Rise in compassion and love, and invite the superior in all to shine through. Is that hard? I say no. I am talking from my own experience. Believe me, I have experienced the humbling superiority of love, where all, everything, and everyone is God. It is as simple as that. Celebrate the Maha humans. Om Namah Shivaya. Babaji Nagraj. Sir, continue share. మహామాయ, ఆ మహాభ్రాంతి నుంచి మేల్కొనండి. అక్టోబర్ 1, 2004, 72వ సందేశం. సమయం రాత్రి 11:15. ఆశీర్వచనాలు. ప్రియమైన అమెనాయ్, ఇది ఒక గొప్ప జపం. నీ మనస్సు అడగడం నేను చూస్తున్నాను. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నేను నీ పుస్తకం గురించి మాట్లాడుతున్నాను. 108 జ్ఞాపికలు ఉన్న ఈ సరళమైన పుస్తకం ఒకే ఒక మంత్రం యొక్క పునరుక్తి. ఆ మహామంత్రం ప్రేమ. ప్రేమ, మరి ప్రేమ. మనం ముందుకు వెళదాం. జ్ఞానోదయం పొందిన వ్యక్తిగా మీరు ప్రాధాన్యతలను ఏర్పరుచుకున్న విధంగానే అందరూ మానవుల చేత, ప్రస్తుతం ఉనికిలో ఉన్నవారు మరియు ఇంకా స్పష్టంగా లేనివారు, అనుభవించబడే మహామాయ యొక్క జాగృతిని కూడా మీరు ఊహించుకోవాలి. ఒక ఆధ్యాత్మిక బోధకుడిగా నీ ప్రార్థనలు సమూహం వైపు కూడా మళ్లించబడాలి. మహామాయ కరిగిపోవడాన్ని ఊహించుకోవడానికి మీ మనోశక్తిని వినియోగించండి. మరియు వేదనాభరితమైన లేదా మూలం వరకు పోయే విధానాలలో కాక, కేవలం తేనీరిలో చక్కెర కరిగిపోయినట్లుగా ఉండే సున్నితమైన కరుగుదల. వియోగము, ఈర్ష్య, పోటీ, ద్వేషం మరియు అవిశ్వాసం యొక్క మహాభ్రాంతి, మహామాయ నుంచి మేల్కొనడానికి అందరికీ సహకరించండి మరియు ప్రార్థించండి. ఊహించండి, ప్రార్థించండి, వినమ్రులుగా ఉండండి మరియు
సరళంగా ఉండండి. మరియు ప్రేమ యొక్క మహావాస్తవానికి స్థానం ఇస్తూ ఆ మహామాయ ఉండడం అంతమవుతుంది. ఓం నమః శివాయ. బాబాజీ నాగరాజ్. Wake up from the Mahamaya, the grand illusion. October 1, 2004. Message 72. 11:15 p.m. Blessings, dear Aminai. This is a great japa. I see your mind asking, what are you talking about? I am talking about this book. This simple book of 108 reminders is the repetition of the one and only mantra, the Maha Mantra. Love, love, and love. Let us proceed. Just as you set priorities as an enlightened one, you should also visualize the awakening of the Mahamaya experienced by all human beings, those who are existing right now and those who are apparently not existing yet. As a spiritual teacher, your prayers should also be directed to the collective. Use your mind power to visualize the dissolution of the Mahamaya, and not in painful or radical ways, but as a gentle dissolution, just like sugar dissolves in tea. Pray and assist all to wake up from the Mahamaya, the grand illusion of separation, envy, competition, hatred, and mistrust. Visualize, pray, be humble, and be simple, and the Mahamaya shall cease to exist. Giving space to the Maha reality of Prema. Om Namah Shivaya. Babaji Nagraj. Sir, proceed on. ప్రతి ఒక్కరికి మోక్షం మరియు ముక్తి. అక్టోబర్ 11, 2004. 73వ సందేశం. సమయం రాత్రి 9:38. ప్రియతమా, ఆహా, ఇప్పుడు నువ్వు వచ్చావు మరియు నేను మళ్ళీ నిన్ను ఈ పదాలతో ఆదరిస్తున్నాను. ఈ సుడి లోపల నీ మధుర హృదయం అర్పించబడటం మరియు కరిగిపోవటం నేను చూశాను. నేను పర్వతాలను ప్రేమిస్తాను. నేను ప్రేమిస్తాను. నా కుమారుడు రాహెలియో నా నియమిత కార్యపు పవిత్ర పాత్ర. మీ పవిత్ర శిలలకు నీ 2వ సందర్శనలో నువ్వు కలుసుకునే నా 2వ కుమారుడు అంతే. ఈ నియమిత కార్యం విషయం ఎవ్వరికీ చెందినది కాదు. నా అని నేను అన్నప్పుడు అంతా కలుపబడి ఉంటుంది. నువ్వు కలుపబడి ఉంటావు విముక్తి కోసం. మోక్షం మరియు ముక్తి అనేది ప్రతి ఒక్కరికి. భూమి సందేశాన్ని చక్కగా ప్రసారం చేస్తుంది. మనోహరమైన పుత్రిక, మధుర శక్తి, మధురమైన బిడ్డలు మరియు ప్రియతములు. ప్రస్తుతంలో ఒక చెవి వినవలసిన మరియు ఒక కన్ను చూడవలసిన అతీతం ఉంది. ఆవగింజ
స్వర్గ సామ్రాజ్యం అవుతుంది. ప్రస్తుతం నిశ్చలంగా ఉండండి, గ్రహించండి మరియు ముక్తిని పంచుకోండి. కేవలం మీ హేతువు, మీ బాబాజీ, మీ సత్యం, మీ ఆలోచన మాత్రమే ఉంది అనే విశ్వాసాల నుంచి మిమ్మల్ని మీరు విముక్తం చేసుకోండి. టాటా టటటట గుర్తుంచుకోండి, ప్రస్తుతం అనేది భిన్నమైనది మరియు ఐక్యమైనది. ఈ పవిత్ర గ్రహంపై భిన్న పుష్పాలను చూడండి. అదే జ్ఞానోదయం. ఏకత అనేది శ్రావ్యతలో ఉంది. చెయ్యవలసిన ఉత్తమ విషయం అదే అని అనుకుంటూ మీరు విడిపోవాలని ఎంచుకున్న వారితో తిరిగి సంబంధం కలిగి ఉండండి. మీ హృదయాన్ని, ఉత్సాహాన్ని ఆకాశానికి ఎత్తిన వారితో తిరిగి సంబంధం కలిగి ఉండండి. మీ స్వేచ్ఛాయుత ఆత్మకు చిహ్నమైన శ్వేతపక్షి వైట్ ఫాల్కన్ ఇప్పుడు మీతోనే ఉంటుంది మరియు అది ఒక పవిత్రమైన మార్గదర్శి, ఒక చిహ్నం, ఒక ఉపమానం మరియు ఒక శ్వాస. అది అంతా ఒక్క ఏక శ్వాసగా దిగి వస్తుంది. బిడ్డలారా, తిరిగి స్వాగతం. బాబాజీ నాగరాజ్. హింస లాంటి నెగటివ్ భావనలు జీవితానికి నష్టం కలిగిస్తాయి. మనంతట మనమే వాటితో పనిచేసినా లేదా వాటిని ఇతరులలో కలుగజేసినా లేదా క్షమించినా అవి అత్యాశ, ఆగ్రహం లేదా భ్రాంతి నుంచి జనిస్తాయి మరియు స్వల్పంగా, మధ్యస్థంగా లేదా తీవ్రంగా ఉండవచ్చు. వాటి ఫలం అంతం లేని అజ్ఞానం మరియు వేదన. దీనిని గుర్తు చేసుకోవడం అంటే వ్యతిరేకమైనది అభివృద్ధి చేసుకోవడం. పతంజలి యోగ సూత్రాలు 2:34. కంటిన్యూ మేడం. Thank you, sir. Moksha and Mukti for everyone. October 11, 2004. Message 73. 9:38 p.m. Beloved one, now you come and I receive you again through these words. I saw your sweet heart devoted and melted within the vertex. I love mountains. I do. My son, Regilio, is a sacred vessel of my mission. My other son, whom you shall meet on the second visit to your sacred rocks, is so as well. The mission belongs to none. When I say my, all is included. You are included. For liberation, moksha and mukti are for every EK, everyone. The earth transmits the message well. Sweet daughter, sweet Shakti, sweet children and beloveds, in the now there is a beyond in which an ear shall listen and an eye shall see. The mustard seed becomes the kingdom of heaven. Be still now. Receive and share the mukti. Liberate yourselves from beliefs that there is only your reason.
your Babaji, your truth, your thought. Tata. Remember that the now is diverse and unified. See the diverse flowers on this sacred planet. That is enlightenment. The oneness is in the harmony. Reconnect with those you choose to separate from thinking that was the best thing to do. Reconnect with those who have uplifted your heart and spirit to the firmament. The white falcon, that is the symbol of free spirit, will be with you now and is a sacred guide, a symbol, a metaphor, and a breath. It all comes down to one single breath. Children, welcome back. Babaji Nagraj. Negative feelings such as violence are damaging to life. Whether we act upon them ourselves or cause or condemn them in others, they are born of greed, anger, or delusion, and may be slight, moderate, or intense. Their fruit is endless ignorance and suffering. To remember this is to cultivate the opposite. The Yoga Sutras of Patanjali 2:34. Thank you, all masters. మాస్టర్స్ హాయిగా ధ్యాన స్థితిలోనే ఉండండి. మీ ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండండి. పరిపూర్ణ నిశ్శబ్దత, సెప్టెంబర్ 12, 2004, 39వ సందేశం. బిడ్డ, నీకింకో సందేశం. ఇది చాలా చిన్నది, కానీ శరీర కండరాలను, శరీరము, మనస్సు మరి ఆత్మలను విశ్రమింపజేసే పరిపూర్ణ నిశ్శబ్దం యొక్క శక్తిని, శక్తి ప్రసరణను ఈ సందేశం కలిగి ఉంది. ఇది ఒక శవాసనం లాంటిది. ఇది అన్నింటినీ తనలో కలుపుకున్న యోగం లాంటిదే. చాలా హాయిగా విశ్రాంతిని తీసుకునే భంగిమ. హాయిగా శ్వాసించండి మాస్టర్. పిల్లల్లారా, శ్వాసించండి. ఈ పుస్తకము ఎంతవరకు నిజం అనే ఆలోచనలను వదిలిపెట్టేయండి. ఈ ప్రేమ యొక్క సందేశం మీకు ఏ హానిని చేకూర్చగలదు చెప్పండి? మాటల్లో బాబాజీని నిరూపించేందుకు ఏం అవసరం వచ్చింది? మన అన్నింటిలో మరి అంతటితో మనమంతా ఒక్కటే. నేను శాశ్వతం. శాంతి యొక్క మరి ఎప్పటికీ చెరిగిపోని ఆరోగ్యము మరి జీవితం యొక్క సజీవ సాక్షిగా నిలబడ్డ స్వరూపాన్నే నేను. శ్వాసించు అమెనాయ్. మాస్టర్స్ అందరూ
హాయిగా శ్వాసను తీసుకుంటూ ఉండండి. బాబాజీ మీతో పాటుగా ఉన్నట్టు ఆ అనుభూతి చెందండి. హాయిగా మీ చుట్టూ ఉన్న ప్రేమను శ్వాసించండి. ప్రశాంతంగా హాయిగా శ్వాసిస్తూ ఉండండి. ఈ గాలిలోని ప్రేమను శ్వాసించు. బాబాజీ మనతో మమేకమై ఉన్నారు. ప్రేమను వర్షిస్తూ ఉన్నారు. వారు వర్షించే ప్రేమను మనం శ్వాస ద్వారా లోనికి తీసుకుంటూ ఉన్నాం. హాయిగా ప్రేమను శ్వాసించండి. ఇది స్వర్గం. పిల్లలందరినీ ఈ స్వర్గానికి ఆహ్వానించు. ఇందులో అన్ని సంపదలకు, వనరులకు కొదువ లేదు. ఇది చాలా ప్రశాంతమైనది, మరి సకల భోగభాగ్యాలతో కూడుకుని ఉన్నది. దీన్ని మనం ప్రపంచం మొత్తంతో పంచుకుందాం. ఇప్పుడు శ్వాసించు. మరి నీ యొక్క పవిత్రమైన పాదాలకు నా వందనాలు. ఇక విశ్రాంతి తీసుకో. ఏమీ చదవవద్దు, ఏమీ వ్రాయవద్దు. ఇప్పుడు శవాసనంలో ఉండు. నీ యొక్క శక్తినంతా త్రినేత్ర స్థానంలో కేంద్రీకరించు. బ్రుకుటి మధ్యలో మీ దృష్టిని కేంద్రీకరించండి. మరి నిర్మలమైన నవ్వుతో ఉండు. హాయిగా మోమును చిరునవ్వు చిందిస్తూ హాయిగా శ్వాసిస్తూ ఉండండి. పరిపూర్ణ నిశ్శబ్దత. అయా నమః. ఓం. కంటిన్యూ చేయండి మేడం. Okay, sir. 1 second. What was I doing? Perfect serenity. దట్ వాయిస్ ఆఫ్ లో పడింది. ఆన్ చేసుకోండి. Perfect serenity. September 12, 2004. Message 39. One more message, child, if you may. This is quite short, but hidden is the energy transmission, the Shakti of perfect serenity, where the muscles of the body, mind, and spirit have relaxed. ఇది చాలా చిన్న మెసేజ్, కానీ ఈ మెసేజ్లో ఎంతో శక్తి ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ శక్తి మీ శరీరంలోని కండరాలని, మనసుని అంతటిని రిలాక్స్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ శవాసన మూమెంట్.
The integration message, like in yoga, is the integration asana, the relaxation posture. ఎలాగైతే యోగాలో శవాసనం ఉందో అది ఏ రకంగా అయితే అన్నిటినీ ఏకీకృతం చేస్తుందో అలాగే ఈ యొక్క మెసేజ్ అలాంటిదే, సమస్తాన్ని ఒకటి చేస్తుంది, రిలాక్స్ చేస్తుంది. బ్రీత్ చిల్డ్రన్. వెరీ గుడ్. Take a deep breath. Drop again the thoughts of the validation of this book. ఏ రకమైన ఆలోచనలు వచ్చినా దాన్ని వదిలేయండి. జస్ట్ బ్రీత్. వాట్ హార్మ్ కెన్ ఎ మెసేజ్ ఆఫ్ లవ్ మేక్? ఒక ప్రేమపూరితమైన మెసేజ్ ఏ రకమైన హానిని చేస్తుంది? వాట్ నీడ్ ఈస్ దేర్ టు ప్రూవ్ బాబాజీ ఇన్ ది వర్డ్స్? We are one in all and everything. I am eternal. I am living embodiment of peace and everlasting health and life. Breathe. I breathe the love that is in the air. ఈ గాలిలో ఉన్న ప్రేమని బ్రీత్ చేయండి. This is paradise. Invite all children to paradise. It is so abundant, so peaceful, and so rich. Let us share it with the whole world. ఈ స్వర్గాన్ని సమస్త మానవాళికి, ప్రపంచానికి తోటి షేర్ చేసుకుందాం. Now breathe, and I bow to your sacred feet. Rest. Read no more. Write no more for now. Shavasana. Focus the energy in the third eye area. Energy అంతటిని థర్డ్ ఐ ఏరియాలోకి ఫోకస్ చేసుకోండి. ఇక్కడ and smile. Perfect serenity. Blessings. Shivatandram Aya Nama Om Babaji.